హలో మిత్రులారా, నా ఛానల్ అడోరబుల్ అక్షాకి తిరిగి స్వాగతం. ఈరోజు విష్ణువు మూడవ అవతారం గురించి మాట్లాడుకుందాం. వరాహ, పంది. జననానికి కారణం హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని విశ్వసముద్రంలో ముంచాడు. తల్లిదండ్రులు వరాహ విష్ణువు యొక్క ప్రత్యక్ష అవతారం, కాబట్టి అతనికి మానవ తల్లిదండ్రులు లేరు. ఉద్దేశ్యం భూమిని, భూదేవి రక్షించి దానిని సరైన స్థానానికి పునరుద్ధరించడం. కథ హిరణ్యాక్ష అనే రాక్షసుడి నుండి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహ అనే వరాహంగా అవతరించాడు. రాక్షసుడు భూమిని విశ్వసముద్రంలో ముంచాడు. వరాహ సముద్రంలో మునిగి హిరణ్యాక్షునితో పోరాడి భూమిని తన దంతాలపై ఎత్తుకుని దానిని విశ్వంలో సరైన స్థానానికి పునరుద్ధరించాడు. విజయాలు వరాహ హిరణ్యాక్షను ఓడించి భూమిని పునరుద్ధరించాడు. ముగింపు భూమిని పునరుద్ధరించిన తర్వాత వరాహ తన దివ్య రూపానికి తిరిగి వచ్చాడు. పాఠం బలం, దృఢ సంకల్పం మరియు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం బలహీనులను రక్షించడం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీకు ఇష్టమైన భాగాన్ని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ అడోరబుల్ అక్ష సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అందరినీ నా తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా మరియు నవ్వుతూ ఉండండి మిత్రులారా. ప్రస్తుతానికి బై.